చూడండి, ఇక్కడ గత ఆదివారం బుధవారం ఇదే వాక్యాన్ని ధ్యానించాం. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనండి. జాగ్రత్తగా నడుచుకోవాలట. జాగ్రత్తగా నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం చదివేస్తుంది. ఎప్పుడు మనకి ఎలాంటి పరిస్థితులు కలుగుతాయో అవ్వడికే తెలియదు. అందుకనే దేవునిలో మనము నమ్మకస్తులుగా ఉండటానికి నమ్మకస్తులుగా ఉండి మనకివ్వబడినటువంటి టయాన్ని ముగించుకొని మనం వెళ్ళిపోవాలి. ఈ దినము వాస్తవంగా ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి వచ్చేది నాకు. సుధాకర్ని ఎక్కించుకుని వాళ్ళ బజార్లో నుంచి షాపు నుంచి బయటికి వెళ్తున్నాం. స్పీడ్గా బస్సు వచ్చేసింది, చూసుకోలేదు నేను. అక్కడేదో అడ్డం ఉంది, గబక్కని బర్రని స్పీడ్లో పోనిస్తున్నాను. అక్కడ హారన్ కూడా కొట్టలేదు, గబక్కని తిప్పాను. చూడండి, లేకపోతే చాలా ప్రమాదం. చూడండి, అందుకని ఇంటిలో నుంచి నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి మరలా ఇంటికి తిరిగి వస్తాడో రాడో అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అందుకని ఎల్లప్పుడూ కూడా దేవుని ఎడల మనము నమ్మకస్తులుగా ఉండటానికి నేర్చుకోవాలి. మనకి ఎప్పుడైనా రావచ్చు అపాయం, కానీ మనము దేవుని సన్నిధిలో మనకివ్వబడినటువంటి సమయాన్ని, దేవుని సన్నిధిలో నమ్మకత్వాన్ని, మనకివ్వబడినటువంటి సమయాన్ని మనం చాలా సద్వినియోగం చేసుకోవాలి అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మొన్న బుధవారం సొలొమోను గురించి మాట్లాడుకున్నాం. సొలొమోను ఎంత ఆత్మీయంగా అభివృద్ధి చెందాడంటే, దావీదుతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడయా, నీ కుమారుడు కాదు నా కుమారుడు. అంటే సొలొమోను అసలు వాస్తవంగా రాజుగా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే రాజు యొక్క, దావీదు యొక్క సొంత భార్యలకి పుట్టినటువంటి కుమారుడు కాడీన. సొంత భార్యకు పుట్టినటువంటి కుమారుడు కాడు సొలొమోను. యెఫ్తా కూడా ఏమన్నారు, మా తల్లికి పుట్టినటువంటి కుమారుడు కావు, నీ వేసే కుమారుడు కాబట్టి నీ వెళ్ళిపోవాల్సిందే అని ఎళ్ళగొట్టేశారు. అలాగే ఈ సొలొమోను కూడా ఉరియా భార్య అయినటువంటి బెత్షెబాకి పుట్టినటువంటి కుమారుడు సొలొమోను. దేవుడు అతన్ని ఎంతో ప్రేమించి రాజుగా చేసి ఎంతో మంచి ఘనతలు, ఆశీర్వాదాలు, ఐశ్వర్యాలు, ఘనతలు అన్నీ ఇచ్చారు. కానీ దాన్ని నిలుపుకోలేదు. కామాత్రత కలిగిన వాడై, ఎలాగంట, కామాత్రత కలిగిన వాడై 700 మంది భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి భార్యల చేత తన వృద్ధాప్యంలో త్రిప్పివేయబడెను అని ఉంటుంది వాక్యం. దేవుడు సొలొమోను సరిచేయడానికి సమయం ఇచ్చారు. ఎంతో సమయం ఇచ్చి ఒకసారి హెచ్చరిక చేశారు, ఒరే బాబు, నువ్వు అలాగే తిరిగిపోవడం నాకు ఇష్టం లేదు, నేను ఎంతో ప్రేమించానని ఒక మారు చెప్పి మరలా టైం ఇచ్చారు. వెనక్కి తిరగలేదు. అలాగే మరలా రెండోసారి కూడా ఆయనకి సమయం ఇచ్చారు. కానీ 11వ అధ్యాయము
మొదటి రాజులు 9, 10, 11. యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై ఇతర దేవతలను వెంబడింపవలదని ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన ఎవరి నుండి, ఆయన అంటే దేవుని యొద్ద నుండి తొలగిపోయెను. అది ఏమైపోయిందంట? దేవుడు విడిచిపెట్టలా. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసినప్పుడు ఆ వ్యక్తులను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు, కానీ హెచ్చరికలు చేస్తూ ఉంటాడు వారిని ప్రేమించి. ఇన్నారా సరి వినకపోతే దేవుడు విడిచిపెట్టేస్తాడు. సొలొమోను ఏమండి దేవుని యొక్క హెచ్చరికని విన్నాడా? చదవండి, అది 10, 11. అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద ఎంత ప్రేమించాడో దేవుడు అంత కోపించాడు. కోపడ్డా దేవుడు? మన బిడ్డలను ఎంత ప్రేమ ఉన్నా కోపడతామా? కోపపడుతూనే ఉంటాం. దేవుడు కూడా ఎంతో ప్రేమ సొలొమోను మీద ఉన్నప్పటికీ కూడా ఆయన లోబడినందువలన, తగ్గించుకోనందువలన, విధేయత చూపినందువలన ఆయన కోపగించి సెలవిచ్చినది ఏమనగా, నీతో నేను చేసిన నా నిబంధనను, కట్టడలను నీవు ఆచరించకపోవటం వలన నీ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. చూడండి ఏమన్నాడు? జరిగిందా జరగలేదా? జరిగిపోయింది. సొలొమోను ఉండగానే 3 వ్యక్తులు లేచారు. తర్వాత అది ముక్కా చెక్కలు అయిపోయింది. 2 గోత్రాలే తన కుమారుడైన రెహబాముకి మిగిలింది, కానీ కడమాయాన్ని ముక్కా చెక్కలు అయిపోయింది. దేవుడు సమయం ఇస్తూ ఉంటాడు. ఆ సమయాన్ని మనం ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోవాలట. సద్వినియోగం చేసుకోగలుగుతున్నామా? మనకిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని? సమయం దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు ప్రతిసారి, ప్రతి ఒక్కరికి కూడా. ఆ సమయాన్ని మనం సరైన రీతిలో మనం పాటించాలి, తీసుకోవాలి. అందుకని అంటాడు మత్తయి సువార్తలో, ఇంకొక అతన్ని జీవిస్తాను, మీకు ఎంతో సమయం ఇచ్చాడు ఆయనకి. ఏమండి 3.5 సంవత్సరాలు సమయం ఇచ్చాడు. ఏమన్నా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగాడా? లేదు. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనా అని ఆయనను అడుగగా, ప్రతి వారు అంటున్నారు నేనా ప్రభువా. చూడండి, వాళ్ళేమో దుఃఖపడుతున్నాడు, ఆయనేమో వారందరూ దుఃఖపడుతున్నారు. నాతో చెయ్యి ముంచువాడే పాత్రలో, వాడు పుట్టకుండా ఉన్నా బాగుండేది అని మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడుతుంటే మనిషి కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ,
ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని. జాతకం మొత్తం చెప్పేశాడు కదా, జాతకం మొత్తం చెప్పేశాడు కదా. ఎంత పగిలిపోవాలండి గుండె? గుండె ఎంత పగిలిపోవాలి? పగిలిందా గుండె? పగల్లా. చెప్పినప్పుడు అంటున్నాడు, ఆయనను అప్పగించిన యోధా. అబ్బా, ఎంత నటనండి, ఎంత నటన! ఏమండి, ఎంత నటన చేస్తున్నాడో చూడండి అసలు నిజంగా. ఏమన్నాడు? ఆయనను అప్పగించిన యోధ, బోధకుడా నేనా అని ఆయన అడగగా, ఆయన నీవన్నట్లే నేను. బా, ఎంత పశ్చాత్తాపడాలండి. సమయం 3.5 సంవత్సరాలు ఇచ్చాడండి ఆయనకి. 3.5 సంవత్సరాలు ఇస్తే ఏమన్నా పశ్చాత్తాపడ్డా? తగ్గించుకున్నాడా? ఆయన ఎన్ని ప్రసంగాలు విని ఉంటాడు, ఎన్ని అద్భుత కార్యాలు చూశాడు యేసు ప్రభు ద్వారా. నిజంగా ఆయన చంపటానికి ఆయనకి మనసు ఎలాగ వచ్చిందో, అప్పగించడానికి. ఏమండి, ఎన్ని కార్యాలు చూశాడు? చాలా కార్యాలు చూశాడండి. నిజంగా ఆయన ఎన్ని అద్భుతమైన కార్యాలు చూశాడు యేసు ప్రభు దగ్గర. ఏమైపోయినాయి? అవన్నీ కొట్టుకుపోయినాయి. 15వ వచనం కూడా చూడండి. అందులోనే 15వ వచనం, 26-15, 14 నుంచి చూడండి. లేకపోతే అప్పుడు 12 మంది శిష్యులలో ఒకడు ఇస్కారియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించినడల నాకేమిత్తురని వారిని అడిగాను. అసలు ఏంటండి, అసలు డబ్బు సంచే వాడి దగ్గర ఉంది, డబ్బు సంచే వాడి దగ్గర ఉంది. ఖజానా మేనన్నమాట. ఇతను ఖజానాదారుడు. యేసుకు కానుకలు ఇచ్చే ప్రతి రూపాయి అతని దగ్గరే ఉండేది, ఇస్కారియోతు యోధ దగ్గర. ఏమండి, ఇలాంటి వాడు ఏం చేస్తున్నాడంట? యేసు ప్రభుని ఎక్కడికి వెళ్ళాడంట? ఏమని? ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించినడల నాకేమిత్తురని వారికి కూడా ప్రధాన యాజకులకు కావాల్సింది కూడా అదే, అప్పగించాలి, నేను డబ్బులు పొందాలి. అసలు ఏంటి డబ్బు మనసు ఎందుకు వచ్చిందో దౌర్భాగ్య స్థితి తెలియదు. ఎందుకు వచ్చింది దౌర్భాగ్య స్థితి అర్థం కాదండి. చూడండి, నాకేమి ఇస్తారు ఆయన మీకు అప్పగించినడల నాకేమి ఇస్తారని వారిని అడిగేందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. వెంటనే ఇచ్చేసారు, ఇక తడవ చేయలేదు. రే బాబు, ఇదే సమయం అని వెంటనే 30 వెండి నాణ్యాలు తీసుకుని ఆయనకి ఇచ్చేశారు. అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. సమయం చూస్తున్నాడు, ఇక అక్కడి నుంచి ఎక్కడ దొరుకుతాడు యేసు ప్రభు వారు, ఎక్కడ దొరుకుతాడు అని సమయం వెతుకుతూ ఉన్నాడు. సమయం చూడండి, ఎంత దౌర్భాగ్య స్థితి వచ్చేసింది దీనికి. దౌర్భాగ్య స్థితి వచ్చేసింది. ఎంత సమయం ఇచ్చాడు దేవుడు. ఇంకా సరిచేయబడతాడు, ఇంకా తిరుగుతాడని ఎంతో సమయం ఇచ్చాడు, కానీ తిరగలేకపోయాడు. 27వ అధ్యాయం 5వ వచనం చూడండి. 27:5, అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి పోయి ఊరి పెట్టుకొని. చూడండి ఎంత బలహీనతో చూడండి. ఎందుకు డబ్బు ఎందుకు పనికొచ్చుద్దండి? రేపల్లలో ఒకడు బాగా అప్పు అందరి దగ్గర డబ్బులన్నీ ఊళ్ళో కానీ ఊరు బయట కానీ మొత్తం లేపేశాడు. ఎంత? దాదాపు కోట్లలో అన్నమాట. పోస్టుల్లో డబ్బు వేయటానికి ఎవడని వెళ్తే, రే బాబు, అక్కడైతే ఏం వడ్డీ వచ్చుద్ది, నేను 2 రూపాయలు వడ్డీ వేస్తాను, నాకు ఇచ్చేయండి.
ఓ పెద్ద బిజినెస్ ఉంది, పర్వాలేదు ఎక్కడికి పోతేలే అని ఒకరికి తెలియకుండా ఒకరు కోట్లాది రూపాయలు ఇచ్చారు. కోట్లాది రూపాయలు ఇచ్చారు. అవన్నీ పోగు చేసుకున్నాడు. భార్య పేరు పెట్టేశాడు, పిల్లల పేరు పెట్టేశాడు. రై ఎవడన్నా అడిగితే 5 పైసలు ఇవ్వద్దు మీరు. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితి. ఎవడో వచ్చాడేక, నువ్వు పలానప్పుడు ఇవ్వకపోతే నేను లేపేస్తామని. డబ్బు ఉన్నది, డబ్బు ఆరిపోలేదు. వ్యాపారం కూడా ఎంతో కఠినంగా చేశాడు. మంచి బిజినెస్, పెద్ద బిజినెస్ చేశాడు. మళ్ళా జాబు, భార్యకి మంచి జాబు. ఏం చేశాడు? ఏమండి, ఒక సూసైడ్ లెటర్ జేబులో పెట్టుకుని ఫలానాడు ద్వారా నేను చనిపోతున్నాను అని చెప్పి ఆ లెటర్ పెట్టుకుని ఏమండి వెళ్ళిపోయి ఎక్కడ ఆయనకి ఎవరైతే కీడు చేయాలనుకున్న ఆడి స్థలంలోకి వెళ్ళి అక్కడ సూసైడ్ చేసి చచ్చిపోయాడు. ఎంత దౌర్భాగ్య స్థితితో చూడండి. డబ్బు, మనీ. ఆడు చచ్చిపోతే ఆడి భార్య పిల్లలకి డబ్బు ఉంటుందంట. ఎవడి కాడు అమ్మో ఆడిని పిచ్చ తిట్లు తిట్టారు. ఇంకేం చేస్తారు, వాళ్ళ మీదకి వెళ్ళటానికి లేదు. వాళ్ళ పేరు పెట్టేశాడు. ఎంత దౌర్భాగ్య స్థితితో చూడండి. ధనము. ఇస్కరియోతు యూదా కూడా ఏం చేశాడు? మనీ మైండ్, డబ్బు మైండ్ అంటున్నాడు ఇక్కడ. ఏమండి, అక్కడికి వెళ్ళేమో బేరంగు తెచ్చుకున్నాడు, 30 వెండి నాణ్యాలు తెచ్చుకున్నాడు. ఇక్కడేమో ప్రభువుని అప్పగించడానికి సమయాన్ని చూస్తున్నాడు. అక్కడ ప్రభు ఏం చెబుతున్నాడు? అయ్యా, మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడయ్యా అంటే ప్రతి ఒక్కరూ నిర్దోషమైన మనసుతో యేసుని ప్రేమించేటువంటి వారేమో ప్రభా నేనా అని ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. వీడంటాడు, ప్రభా నేనా, నువ్వన్నట్లే అని చెప్పారు. అప్పుడు ఎంత పశ్చాత్తాపడాలండి వాస్తవంగా. ప్రభువుని మనస్సు ఎరిగిన వాడే, నా మనస్సు ఎరిగిన వాడే ప్రభు ఇలాగ మాట్లాడారు నాతో అని గుండె పగిలిపోవాలండి. వాడికి గుండె పగిలిపోలేదు. సమయాన్ని ఉల్లంఘించేశాడు, తనకివ్వబడిన సమయాన్ని. ఎందుకండి? అందుకని ఏమంటున్నాడు? ఆయన శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఎప్పుడో పడితే వచ్చుద్దా? ఆయన శిలువ మరణం అయిపోయాడు. శిలువలో విరాలాడుతున్నారు, బాకులతో పొడిచారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఏమండి, కాళ్ళల్లో చేతుల్లో మేకులు నాటారు. ఏమండి, శిలువలో విరాలాడుతూ ప్రాణం పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇప్పుడు పశ్చాత్తాపడితే వచ్చుద్దా? వచ్చుద్దమ్మా? ముందుగానే కొంచెం పశ్చాత్తాపడితే ఎంత బాగుండేదండి. ఇతను ఎంత బాగుండేది. చూచి ఆయనకు శిక్ష విధింపబడగా చూచి. అసలు నువ్వు శిక్షింపబడటానికే కదా అప్పగించింది, శిక్షింపబడటానికే కదా అప్పగించింది ఆయన్ని. ఏమండి, కఠినమైన హృదయంతో నింపబడ్డాడు. జాలి లేదు, ప్రేమ లేదు, దయ లేదు. ఏమండి, ఇలాంటి పరిస్థితుల్లో పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధి యొక్క రక్తమును అప్పగించి పాపము చేసి తనని చెప్పాను. ఇప్పుడు చెబుతున్నారు వారి దగ్గరికి వెళ్ళి, శిక్షేమో అమలైపోయింది. సిలువలో విరాలాడుతూ ఉన్నాడు, ఇది చూస్తూ ఉన్నాడు యోధా. ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నేను నిరపరాధి రక్తమును, ఏమండి నిరపరాధి ఇక్కడ క్రింద ఏమన్నాడు? నీతిమంతుని రక్తమును. ఆ నీతిమంతుని రక్తమును అప్పగించాడండి.
ఏమండి, ఏమంటున్నాడు ఇక్కడ? నేను అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకోనమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి. చూడండి, ఉపయోగపడినయా? డబ్బు ఉపయోగపడిందా? పడలేదు. దాని మీద మమకారం ఉండకూడదు నీకు. డబ్బు మీద మమకారం ఉండకూడదు. రెండిటికి దాసుడిగా దాసురాలుగా ఉండకూడదు, ఒకదానికే ఉండాలి. అందుకని ఇక్కడ 11:24 ఎబ్రియల్ రాసిన పత్రికలో ఏమన్నాడు? మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు యొక్క ధనము కంటేను ఏమండి, క్రీస్తు మిశ్యమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగమును అనుభవించుట కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె కుమారుడనని అనిపించుకోలేదంటండి. బా, ఎంత చక్కటి! లేకపోతే రాజుగా సెలమని అయ్యేవాడు. దేవుని బిడ్డలతో నేను శ్రమపడాలి. ఈ డబ్బు కాదు, ఈ బంగారం కాదు, ఈ వెండి కాదు, ఇవేవి నాకు వద్దు. ఒక్కవైపే నేను ఉండాలి. సిరికిని దేవునికి నేను దాసులుగా ఉండనేరు అనేటువంటి మనస్సుతో ఫిక్స్ అయిపోయాడు. మనం కూడా జయించాలి, రెండిటిని జయించాలి. ఒకటి స్త్రీ, రెండు డబ్బు. ఈ రెండింటిని జయించకపోతే నేను భక్తిలో కొట్టుకుని పోతాం. ఈయనేం చేస్తున్నాడండి? అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనేను. బా, ఏం చేశారండి? ఏమన్నా ఉపయోగపడిన వెండి నాణ్యాలు? యేసు ప్రభువు నమ్మాడు, డబ్బులు తన ఖజానాలోకి వచ్చినాయి. ఎందుకన్నా పనికొచ్చినాయా? తీసుకెళ్ళి ఏం చేశాడు? దేవాలయంలో ఈశ్వరి బుచ్చుకుని అక్కడ పారేశాడు. ఎందుకు పనికి రాలేదు? చూడండి, దేవుని యొక్క సన్నిధిలో వాటిని కానుక పెట్టిలో కూడా వేయ తగవని చెప్పారట. ఈ దేవునికి కూడా పనికిరావు. చూడండి, జానిడి పొట్టు కోసం జానిడి పొట్టు కోసం ఎవరు నమ్మేశాడు? క్రీస్తు ప్రభు సత్యాన్నే అమ్మేశాడు. మనం కూడా ఎన్నోసార్లు అబద్ధంతో అమ్మేస్తూ ఉంటాం. సత్యాన్ని, నీతిని, యథార్థతని అమ్మేస్తున్నావా? సత్యాన్ని? యేసు సత్యములో ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే అబద్ధం ఆడావో ఆ సత్యం వస్తుంది. సత్యాన్ని అమ్మేశావు, అదే అన్నమాట. అందుకని యోహాను సువార్త 13:18 అంటాడు, మిమ్మల్ని అందరినీ గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకునే వారిని ఎరుగుదును, కానీ నాతో కూడా భోజనము చేసిన వాడు నాకు విరోధముగా తన మడిమని ఎత్తాను. ముందుగానే చెప్పారు. ఎన్ని ప్రసంగాలు చేశారు యేసు ప్రభువారు యోధాకు డైరెక్ట్గా పేరు పెట్టి చెప్పలేదు వాక్యాన్ని. ఎన్నో రీతులుగా చెప్పారు. యోహాను సువార్త 12:6 ఏమంటాడు? వాడు ఇలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చను గనక అలాగూ చెప్పాను. ఎలాగున్నాడు చెప్పండి? ఎలాగున్నాడు? దేవుని డబ్బు విషయంలో జాగ్రత్తగా లేకపోతే మనకి చాలా అపాయం. అది చాలా అపాయం. దేవుని సొమ్ము అంటే గడగడలాడుతూ ఉండాలి. ఏమండి, మా గురువు గారి దగ్గర నేను సందా పట్టేవాడిని. పురుషుల్లో, స్త్రీల్లో నా భార్య పట్టేది సందా.
కానుక. పడదంటే ఒకరోజు ఆ పాస్టర్ గారు, ఏం పంతులో దశంభాగం తీయలేదేంటి నెల అన్నాడు. ఏం పంతులు అంటే, పంతులు గారు ఒక ఆయన ఉండేవారు, హెడ్ మాస్టర్, భార్య టీచరు, భర్త టీచరు. ఏం పంతులు, ఈ నెలలో దశంభాగం ఎందుకు తీయలేదు నువ్వని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, లేదండి నేను తీశానండి, పొట్లం కట్టి నేను వేసానండి సందా సంచిలో అన్నాడు. లేదే సందా సంచిలో డబ్బు అన్నాడు. ఎవడు తీసినట్టు? కానుక పట్టేది నేను, లెక్కేసేది ఆయన, వేసినోడు ఆయన. మాయమైంది పొట్లం. ఎవరు తీసినట్టు? ఇప్పుడు నాకు చాలా భయం అనిపించింది, నాకు ఇదేందిరా బాబు అని. ఏమైపోయినాయి? ఇంట్లో పిల్లలే లేపేస్తున్నారు పొట్లాలు. శాపగ్రస్తం. దేవుని సొమ్ము విషయంలో జాగ్రత్తగా లేకపోతే శాపగ్రస్తంగా మారిపోతాం మనం. శాపగ్రస్తం. చూడండి ఇక్కడ ఏమని చెబుతున్నాడు ఇక్కడ, వాడు ఇలాగో చెప్పినది. ఎందుకండి, ఒక అత్తరు బుడ్డి తీసుకుని ఒక ఆమె వచ్చింది. వచ్చి అది పగలుగొట్టి ఆ అత్తరు ఆయన మీద పాదములకు పూసి తన తల వెంట్రులకు తన పాదములో తుడిచిన ఆ ఇల్లు అత్తరు వాసనతో నింపబడెను. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యి ఉన్న ఇస్కారియోతు యోధ. అప్పుడు చూడండి, డబ్బు మనసు వాడికి ఆరంభము నుండే డబ్బు మనసు. ఈ మనీ మైండ్ మనకు ఉండకూడదు. ఆ డబ్బు మనస్సు మనకుంటే, ఆ స్త్రీల మనస్సు మనకుంటే ఎవడు భక్తి చేయలేడు. లోకంలోకి వెళ్ళిపోవటమే. లోకంలోకి వెళ్ళిపోయి 2 చేతులతో సంపాదించు. లోకంలోకి వెళ్ళి నీ ఇష్టానుసారంగా పాపం చేసుకో. ఈ మందిరంలో, ఈ స్థలాల్లో అసలు యేసునే వెంబడించొద్దు. వెళ్ళిపోవటమే లోపలికి, సొరేసుపోవటమే లోకంలో. దేనికి వచ్చాము ఇక్కడికి? దేవుని యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి వచ్చాం మనం. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. దాని కొరకు నీ పరుగు నా పరుగు, అది మన ప్రాణాధారమై ఉండాలి. సౌలుకి ఏంటి అంతకుముందు ప్రాణాధారం? అనేకుల్ని హింసించడం, అనేకుల్ని దూషించడం, అనేకుల్ని కొట్టడం, అనేకుల్ని చెరసాలు వేయటం, అది ఆయనకి ప్రాణాధారం. ఆయన మార్పు చెందిన తర్వాత ఏమైపోయింది? నేను పూర్వము నేను దోషకుడును, హింసకుడును, హానికరుడినైన నన్ను తన పరిచర్యకి నియమించాను. ఇప్పుడు ఏమవుతున్నాడు? కొట్టబడుతున్నాడు. ఎవడు కొట్టినా నోరెత్తట్లేదు. లాగి పెట్టి రోడ్డెంటి ఇచ్చినా నోరెత్తట్లేదు. కంకరాళ్ళు పెట్టి కొట్టినా నోరెత్తట్లేదు. అది క్రీస్తు పోలిక. క్రీస్తు పోలిక. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కారియోతు యూదా ఈ అత్తరిందుకు 300 దినారముల వెలకు అమ్మి పేదలకు ఇయ్యలేదని వాడు ఎలాగూ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు. యేసు ప్రభు దగ్గర దొంగోడు ఉన్నాడండి. యేసు దగ్గరే దొంగోడు ఉన్నాడంటండి. ఎంత భయంకరమండి! ఇతనిలో ఎంత దొంగ బుద్ధి ఉంటే ఎందుకన్నా పనికొచ్చిందా? ఎందుకన్నా పనికొచ్చాడా? ఎందుకు పనికిరాలేదు? ఎందుకు పనికిరాలేదు? మత్తయి సువార్త 6:24 అంటాడు, 2 యజమానులకు దాసుడిగా ఉండనేరడని మీరు ఎరగరా? అందుకని యేసు ప్రభుకి దాసుడిగా లేడు. యోధా సమయం ఇచ్చాడు. కానీ యోధా యేసు ప్రభు వారికి దాసుడిగా లేకుండా డబ్బుకి దాసుడైపోయాడు.
డబ్బుకి దాసుడైపోయాడు. ఏలియా దగ్గర ఎలీషా మంచి భక్తి చేసి ఏలియా కన్నా రెండంతల ఆత్మ కలిగి ఏలియా చేసిన అన్నిటిలో రెండంతలు చేశాడు. ఎవరు? ఎలీషా. ఎలీషా దగ్గర గెహాజీ ఏం చేశాడు? ఏమండి, డబ్బుకు దాసోహమైపోయాడు. ఓ, ఈయన దగ్గర ఉంటే నా కర్మ ఇంతేను, నేను వెనకాల 4 కానులు వేసుకోలేను, అయ్యో ఎలాగా అని చెప్పి ఏం చేశాడు? పరిగెత్తుకుంటా రథం వెనకాల పరిగెత్తాడు. పరిగెత్తి ఎలాగయ్యా, మన్యము నుండి వచ్చారంటే ఎవరో ఇద్దరు ప్రవక్త యొక్క శిష్యులు ఇద్దరు వచ్చారు కాబట్టి, ఎఫ్రాయిం మన్యం నుండి వచ్చారు కాబట్టి ఏం చేయాలంట? నాకయ్యా వెండి కావాలి, నా యజమానుడికి తీసుకునే మనసు లేదు. ఏమండి, కాబట్టి నీవు నాకు 2 మణుగులు వెండినివ్వమన్నాడు మా గురువు గారు. ఎంత అబద్ధం చూడండి, పచ్చి అబద్ధం. ఇలాగ అబద్ధం చెప్పి అక్కడికి వెళ్ళి ఆ దుస్తులు వెండి తీసుకుని వెళ్ళి ఆ మెట్ల కింద దాచుకుని ఏమి ఎరగనట్టుగా వెనకాల చేతులు పెట్టుకుని నిలబడ్డాడు. ఎలీషా అన్నాడు, గెహాజీ నువ్వెక్కడి నుండి వచ్చావు నాన్నా అని అడిగాడు. నీ దాసుడనైనా నేను ఎచ్చడికి నీ పోలేదయ్యా, ఇక్కడే ఉన్నాను నేను అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? గెహాజీ, ఆ మనిషి రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా. ఇప్పుడు ఈయన పశ్చాత్తాపడాలా వద్దా చెప్పండి? సమయం ఇచ్చాడు కదా, అక్కడే నిలువుగాళ్ళ మీద నీ కూలిపోవాలి. అయ్యా, నాకు ఈ వెండి వద్దు నాయనా, ఈ వెండి వద్దు, ఈ దుస్తులు వద్దు, ఈ దరిద్రపై నాకు దేనికి? ఎవరో ఇక్కడ దొరికిందని నాకు ఇంతలా నిర్మలే అనుకుంటా వెండి ఉంగరం ఇచ్చింది. సరే, దాన్ని అమ్మి దేవుని సేవకు వాడదాములే అనుకున్నాను నేను. మహాభయంకరమైన శోధన వచ్చేసింది దాని వెంబటే, మహాభయంకరమైన శోధన. నేను ఇంతవరకు ఎవరొచ్చో చెప్పలేదు. అది ఎప్పుడైతే అది నా దగ్గరికి వచ్చిందో అప్పటి నుంచి మహాభయంకరమైన శోధన అనమాట. శోధన నేను తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. ఏంటి ప్రభా, ఎక్కడిది ఇది అని చెప్పి ఆ ఉంగరాన్ని పేటేరులో తీసి బ్యాగ్లోంచి తీసి ఇసురు పుచ్చుకుని బారేసాను. ఇలా ఉంది ఉంగరం, ఇసురు పుచ్చుకుని అవతల బారేసాను. రైల్లో ఒక ఉంగరం దొరికింది నాకు, మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళుతుంటే. నైట్ టైం, ఎవరు జారిపోయిందో తెలియదు, తెల్లారిపోయింది. దిగుతున్నారు ఎక్కుతున్నారు, దిగుతున్నారు ఎక్కుతున్నారు. మీలో ఎవరిదన్నా పోయిందంటే ఎవడైనా నాదే అని అంటాడు. అది తీసుకున్న తర్వాత కూడా నాకు కొన్ని శోధనలు వచ్చినాయి. దొరికిన వస్తువు మీద దురాత్మ పనిచేస్తాయి. దాన్ని దేవుని సేవకు వాడాను. ప్రభా, ఇది నీ చేతులకు అప్పగిస్తున్నాను. నాకు కానీ నా బిడ్డలకు కానీ ఎవరికి అది చెందటానికి లేదు, దేవునికే చెందాలి. దేవుని ఖజానాలోకి వెళ్ళాలి. అది చూడండి, దాని మీద దురాత్మ ఉంటుంది. అందుకనే దేవుని యొక్క వాక్యములో ఏమండి, ఇస్కరియోతు యోధాకి దేవుడు సమయం ఎంతో ఇచ్చాడు, కానీ సరిచేయబడలేదు. ఈయనకి కూడా ఏమండి, ఎవరో గెహాజీకి కూడా సమయం ఇవ్వబడింది. వచ్చాడు, లోపల వెండి పెట్టుకున్నాడు. అంటే ఈ కుష్టి కన్నా ఏది నిలువుగా ఎంచాడు అతను చెప్పండి? ఏంటంట, దేన్ని నిలువుగా ఎంచాడు? కుష్టి నిలువుగా ఎంచాడా, వెండి నిలువుగా ఎంచాడా? వెండినే విలువగా ఎంచాడండి. కుష్టి వచ్చినా పర్వాలేదు అనుకున్నాడు. ఎంత దౌర్భాగ్య స్థితి అండి! ఎప్పటి వరకు ఉంది అది? సదాకాలం అన్నాడు. అసలు నిజంగా ఎంత దరిద్రుడో చెప్పలేమండి. పారేయాలి, ఎంతలా విలువైందైనా పారేయాలి. దేవుడు పారేయమంటే పారేయాలి.
నీకు 1 ఎకరం పొలం అక్రమ సొమ్ముతో వచ్చిందనుకో, ఎవడో పేరు పెట్టాడు 1 ఎకరం పొలం, అవతల పారేయాలి దాన్ని. ఎక్కడ మన విజేంద్ర గారు ఎక్కడ మార్చార్ల, ఆయన దగ్గర ఒక వేశ్య మారింది. వేశ్య మార్పు చెంది ఏం చేసిందో తెలుసామే, వస్త్రాలన్నీ కూడా ఎవరెవరు ఆమెకి వస్త్రాలు కొనిపెట్టారో అవన్నీ కూడా ఆ వస్త్రాలన్నీ తీసుకొచ్చి బీరువాలో నుండి బయటపడేసి కిరోసిన్ పోసి అగ్గి పొలగేసి తగలబెట్టేసింది. అంతే, మొత్తం తగలబెట్టేసింది. అది భక్తి. ప్రభా నన్ను క్షమించుకోండి, ఈ వస్త్రాలు ఎలాగ అటు తిరుగుతాను, అది భక్తే. నేను ఎవరితో అయినా నా దగ్గర పాపం ఒప్పుకుంటే ఒకటే చెబుతాను, ఎవరైనా మీకు ఏమన్నా కొనిపెట్టారా, మీకు ఇచ్చారా, వాటిని ముందు పారేయాలి. కొనిపెడతారు కదా. చూడండి ఆమె ఏం చేసింది, ఆ వస్త్రాలన్నీ కూడా బయట కొట్టబడేసి అగ్గి పొల్లగీసి మొత్తం తగలబెట్టేసింది. పాపిష్టి బ్రతికానయ్యా, ఇక నేను ఈ పాపిష్టి బ్రతకను. ఈయన కూడా గెహాజీ కూడా ఏం చేయాలి, ఏమంటే అక్కడ పడి గిలగలు తన్నుకోవాలి. ప్రభా నేను బుద్ధిహీనుణ్ణి, అలా చేసుంటే ఏమయ్యేది చెప్పండి. గెహాజీ ఎలీషా కన్నా 2 ఆత్మ పొంది ఉండేవాడు. భ్రష్టుడైపోయాడు. ఎంత సమయం ఇచ్చాడు దేవుడు, నీకు నాకు సమయం ఇస్తున్నాడు ప్రియ తల్లి. ఆ సమయంలో మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించేటువంటి గొప్ప ధన్యత ఉండాలి మనకి. ఎంత విలువైందైన అవతల పారేయటమే. పారేయ్ అని దేవుడు చెబితే ఏదైనా పారేయాలి. పారేసే మెట్టు నీకు నాకు ఉండాలి. అది వద్దు నీకు అని చెబితే వదిలిపెట్టేయటమే. అందుకని అంటాడు లోకాసు వార్త 12:21, దేవుని ఎడల ధనవంతుడుగాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగునే యుండునని చెప్పాను. ఎలాగుండాలమ్మా, దేవుని ఎడల ధనవంతుడు కాక. దేవుని చిత్తంలో దాన్ని కూడా ఉంచాలి, ధనాన్ని కూడా. ధనమా వంగు దేవుని కొంగు వంచాలి, దాన్ని కూడా ఉంచాలి మనం. ఇంకా కళ్ళకద్దుకునే భక్తి ఉందా నీ దగ్గర? ధనాపేక్ష అయిన విగ్రహారాధనని మీరు చంపివేయుడి. దాన్ని చంపపోతే నేను చంపేస్తా. దాన్ని చంపాలి ముందు. కాలి కింద పడింది ఒక నోటు, కళ్ళకెత్తుకుంటున్నావా? దాన్ని చంపపోతే నేను చంపేస్తుంది. ఏం కళ్ళకద్దుకో అవసరం లేదు. అందుకని అంటాడు చివరిగా 1 తిమోతి 6:8 చూద్దాం. మనం ఈ లోకములో 7 మనం ఈ లోకములోనికి ఏమీ తెచ్చామేమన్నా చెప్పండి. తల్లి గర్భములో నుండి బేరమని ఏడవటం తప్ప ఇంకేమైనా ఏదన్నా ఉందా? ఏమైనా తెచ్చామా? ఏమీ తేలేదు. అందుకని అన్నాడు మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేమో. ఏమైనా తీసుకుపోతామా? ఏమీ లేదు. అన్నీ ఇక్కడ వదిలిపెట్టేసి ధనవంతుడైనా భేదోడైనా 6 అడుగుల గోతికి సిద్ధం. వాడి క్రియలు వాడి వెంట పోవును. ధనం పోద్దని చెప్పాడా? ధనం పోదు, వాడి క్రియలు వాడి వెంట పోవును. అందుకనే దేవుని యొక్క వాక్యములో చెబుతున్నాడు, కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొందియుందుము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తమైన హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. ఏమైపోతారు? పడిపోతారు. ధనం 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 అని అంటే ఏమైపోద్ది?
ధనం పరుగులెత్తిచ్చుద్ది, అక్కడి నుంచి పడేస్తాం మనం. మా రెండో బావగారు, మా చెల్లెలి భర్త, మా పెద్ద బావగారు, పెద్దక్క భర్త, అబ్బో రేపల్లో ఏమి లాటరీ టికెట్లు కొనేవాళ్ళే, కట్టలే కొనేసేవాళ్ళు. నేను మార్పు చెందక ముందు ఎప్పుడో ₹100 టికెట్లో, ₹100, ₹10 టికెట్టో, ₹5 టికెట్టో కొనేవాడిని. వాళ్ళు అలా కాదు, బేలు తీసుకోవటం, ఇంట్లో పెట్టుకోవటం. ఈ బేలు తీసుకుంటే దానిలో ఒకసారి 25,000 వచ్చింది, ఓసారి 50,000, 40,000 వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇంకేంటి, ఇక అబ్బాయి బేరం లేదు, టైలరింగ్ లేదు, ఏముంది, అద్దిల్లు, ఆ అద్దింట్లో చక్కగా ఫ్యాన్ వేసుకోవడం, పడక కుర్చీ వేసుకోవడం, పడుకోవడం, పొద్దున్నే పేపర్ వేయించుకోవడం. దేని పేపర్, వార్తలు చూడడానికి కాదు, లారీ టికెట్లో తగిలిందో తగలేదు చూసుకోవడానికి. అలా చేసి అబ్బో ఏం మెయింటెనెన్సో చెప్పలేం. మెయింటెనెన్స్ అబ్బో బాగా చేస్తారు. చేసిన తర్వాత ఏముంది, ఏంట్రా ఇలాగ చేస్తే ఎలాగరా అని మా నాన్నగారు అడిగాడు. స్థలం చూడండి కొంటానన్నాడు. కొంటాను స్థలం చూడండి అంటే ఎంత, ₹55,000 మాట్లాడాం. ఎన్ని సెంట్లు, దాదాపు 20 సెంటు చిల్లర. 4, 5, 7, 12, 3, 15, ఒక 5, 20 సెంట్లు స్థలం 55,000కి మాట్లాడాం. మాట్లాడి ఒరే డబ్బులు కట్టరా అంటే, ఇంకా నా దగ్గర ఎక్కడ డబ్బులు, లాటరీ టికెట్లు మొత్తం అయిపోయింది. లాటరీ టికెట్లు ధనాశ ఏమైపోయింది, మొత్తం ఊడ్చేసింది. ఏదో మేము ఇచ్చిన కట్నం డబ్బులు కొద్దిగా ఉంటే వాటితో ఇంకా ఆయనకేం ఇల్లు అప్పగించి కడమయ్యాం. ఒక్కొక్కళ్ళు 4 సెంటు 3 సెంటు, 4 సెంటు 3 సెంటు మేము తీసుకుని, అదే మా మేనళ్ళకి ఇచ్చిన స్థలం. ఇవాళ మా మేనళ్ళదంతా సెంటు వచ్చేసి అప్పుడు ₹1,000 కట్టాం, 2,000 కట్టాం, 4.5 సెంటు. మా నాన్న సగం నేను సగం వేసి 9,000కి కొన్నాం. ఇప్పుడు దాని విలువ ఎంతో తెలుసా, 4 16 లక్షలు. ఇప్పుడు దాన్ని బేరం పెట్టాడు. చూడండి ఎంత ధనాపేక్ష వచ్చేసి ఏమైపోయిందో తెలుసా, మొత్తం ఊడ్చేసింది. మళ్ళీ 55,000కి కొనటానికి డబ్బులు లేవుగా, ఆరిపోయారుగా. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ అది మంచిది కాదంట స్థలం. లోకస్తులుగా అప్పుడు ఇంకా మార్పు చెందలేదు. మా నాన్నగారు వెళ్ళి, అమ్మ అది మంచిది కాదంటే, అందరూ కొనొద్దు అంటున్నారు, మా భయాన్ని మాకు ఇచ్చేయండి, 500 భయాన్ని ఇస్తే మాది మాకు ఇచ్చేయండి అంటే, అయ్యో ఎలాగండి, వాళ్ళు ఏం చెన్నైలో ఉంటారు. 55,000 మళ్ళీ 35,000కి తీసుకుని ఇలాగ అందరం పంచుకున్నాం. చూడండి ధనాపేక్ష చంపేస్తాం మనుషుల్ని. సమయం ఎంతో ఇచ్చాడు ఇస్కరియోతు యోధాకి, గెహజీకి, కానీ ఆ సమయాన్ని వారు సద్వినియోగం చేసుకోలేదు. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. భక్తిలో, విశ్వాసములో, నీతిలో, యథార్థతలో, పవిత్రతలో, పరిశుద్ధతలో అంతకంత అభివృద్ధి పొందుతూ దేవుణ్ణి కలిగిన వారముగా ఉందాం. ఈ మాటలు ప్రభు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.